నవరాత్రులలో ముచ్చటగా మూడో రోజు అంటే బుధవారం అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో కొలువుతీరిన దుర్గమ్మ శ్రీ అన్నపూర్ణాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. సృష్టి స్థితి లయలకు కారణభూతమైన దుర్గమ్మను సమస్త జీవకోటికి ప్రాణాధారమైన ఆహారాన్ని అందించే దేవతగా శ్రీ అన్నపూర్ణాదేవిగా భక్తులు కొలుస్తారు. అన్నం జీవుల మనుగడకు ఆధారం. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపమని, ఉదకం నారాయణ స్వరూపమని పెద్దలు చెబుతారు. ఈ రూపంలో అమ్మవారిని పూజిస్తే బుద్ధి, వికాసం, సమయస్ఫూర్తి, కుశలత, వాక్శుద్ధి సిద్ధిస్తాయి. అన్నపూర్ణాదేవిని పూజిస్తే ఆకలి దప్పులు తదితర బాధలు ఉండవని చెబుతారు. అన్నపూర్ణాదేవి రూపం విశిష్టమైనది. ఎడమ చేతిలో బంగారు పాత్రతో పాటు తన భర్త ఈశ్వరునికి భిక్ష అందించే రూపంలో అన్నపూర్ణను దర్శించుకుంటే ఆకలి బాధలు ఉండవని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ రూపంలో అమ్మవారిని ధ్యానిస్తే ధనధాన్య వృద్ధి, ఐశ్వర్య సిద్ధి కలుగుతాయి. అమ్మవారి చేతిలోని అక్షయ పాత్ర సకల శుభాలను కలిగిస్తుంది. లోకంలో జీవుల ఆకలి తీర్చటం కన్నా మించినది ఏదీ లేదన్నది ఈ అలంకారం వెనుక ఉన్న అర్థం, పరమార్థం.